హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యశ్రీ ఇండియన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో మునక్కాయ జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. జీడిపప్పు మీకు స్టోర్లో దొరుకుతాయి కదండి, బయట మార్కెట్లో. అవైతే ఒక 1 అవర్ సేపు వేడి నీళ్ళలో నానబెట్టుకొని తీసుకోండి. నేనైతే పచ్చి జీడిపప్పు ఉన్నాయని అవి వేస్తున్నాను. తర్వాత మనం ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఒక టెపాల్లో వేసుకోండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే ముందు కట్ చేసుకొని ఉంచుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని అన్నీ ఒకేసారి కలుపు తీసి పెట్టేసుకోవాలండి స్టవ్ మీద. ఈ కర్రీ దాంట్లోనే కొంచెం కారం, పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి కర్రీ మొత్తాన్ని ఒకసారి కలదిప్పుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి నేనైతే. ఆయిల్ వేసాక దాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద సిమ్లో ఒక 5 మినిట్స్ సేపు ఉంచాలండి. నూనెలో కొంచెం మగ్గితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది మునక్కాయ ముక్కలు. ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోండి. అలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ప్లేట్ తీసి ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యలో కలబెడుతూ ఉండాలి, అది కర్రీ అడుగు అంటుతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లో మీకు ఉడకడానికి సరిపడినంత నీళ్లు పోసుకొని సిమ్లోనే మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ మీకు ఉప్పు కారం చూసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేస్తూ ఉంచండి. దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర వేసుకున్నా బాగానే ఉంటుంది. జీలకర్ర పొడి, ధనియాల పొడి నేనైతే ఏం వేయడం లేదండి. ఇలా కూడా కర్రీ బాగుంటుంది, మసాలాలు ఏం లేకుండా. దీన్ని చారు వాటి సైడ్ డిష్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది కర్రీ. ఇంకా లాస్ట్లో దగ్గరికి ఎగిరిన తర్వాత మనం లైట్గా కొత్తిమీర చల్లుకోండి. కొంచెం నూనె పైకి తేలిందాక ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, సింపుల్గా మసాలాలు ఏం లేకుండా కర్రీ, జీడిపప్పు మునక్కాయ కర్రీ రెడీ అయిపోయిందండి.